రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న మత్స్య కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ముందుకు రావాలని ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి ముదిరాజ్ వర్గం అభివృద్ధికి సహాయ సహకారాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ముదిరాజ్ కులస్తులకే గ్రామాల్లోని చెరువులు, కుంటాల నిర్వహణ బాధ్యత ముదిరాజ్ సంఘాలకే అప్పచెప్పాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు అమలు చేసి పేద మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాలి అన్నారు మత్స్య కార్మిక సంఘం అధ్యక్షుడు. మెదులుతున్నటువంటి మా చిరకాల స్వప్నం బీసీడీ నుంచి ఏకు సంబంధించినటువంటి అంశం మొన్నటి వరకు సుప్రీంకోర్టులో ఉండే, మరి అది గత సంవత్సరమే సుప్రీంకోర్టు సూచన మేరకు తెలంగాణ రాష్ట్రం బీసీ కమిషన్ అపాయింట్ చేసి ఈ జీవోను ఈ గ్రూపు మార్పు రాష్ట్ర స్థాయిలో చేసుకోవచ్చు అనేటువంటి సూచన చేసి ఆ యొక్క ఫైల్ను ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్కు పంపించడం జరిగింది. మరి అందులో భాగంగానే మరి మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఈ నెల 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అన్ని రెవెన్యూ మండల అధికారులకు, రెవెన్యూ డివిజన్ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు, గౌరవ శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు, మంత్రులకు, ఎంపీలకు అందరూ కూడా మేము ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పిస్తాం.